శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్సుమాంజలి గణపతినాథ గణపతి. ఓం గం గణపతయే నమః. ఈనాటి భగవద్గీత గీతా పఠనంలో ఈ వీడియోలో 20వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు వాటి యొక్క తాత్పర్యంతో ఇంగ్లీషు తెలుగులోను కూడా తెలుసుకోబోతున్నాం. మొదటగా 20వ శ్లోకం వాటి తాత్పర్యం. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మానాత్మనం పశ్యనాత్మనే తుష్యతి. ఈ 20వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా చదువుకోవచ్చు. 20వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకోవచ్చు. 20, 21, 22, 23 ఈ 4 శ్లోకాలు కలిపి ఒకటే శ్లోకంగా మనం పొందుపరిచారు. 21వ శ్లోకం కూడా చదివి అప్పుడు మొత్తంగా మనం దీని తాత్పర్యాలు మనం తెలుసుకుందాం. సుఖమాత్యాంతికం యత్త దుద్భిద్దగ్రాహ్య మతీంద్రియమం వేత్తి యత్ర నా చైవయం స్థితశ్చిత్తత్వం. 22వ శ్లోకం. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ నిస్సిద్ధితో నసు దుఃఖేన గురునాపి విచాల్యతే. 23వ శ్లోకం. తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంయుతం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణచేతసా. ఈ 20 నుంచి 23వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా చదువుకోవచ్చు. సమాధి అను పిలువబడు పరిపూర్ణత్వపు స్థితిలో మానవుని మనస్సు సమస్త మానసిక కలాపముల నుండి యోగాభ్యాసము చేత నిరోధింపబడును అని, అదేవిధంగా శుద్ధమైన మనస్సుతో ఆత్మను వీక్షింపగలుగుట మరియు ఆత్మయందే ఆనందమును సుఖమును అనుభవించుట అను అతని గల సమర్థతను బట్టి ఈ పరిపూర్ణత్వము స్థితిని నిర్ధారింపవచ్చును. అట్టి ఆనందకర స్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అనుభూతిని వచ్చు అపరిమిత దివ్యానందంలోని మానవుడు ప్రతిష్ఠితుడగును. అట్లు ప్రతిష్ఠితుడైన అతడు ఎన్నడూను సత్యము నుండి వైదొలగక దానికి మించిన మరొక అధిక లాభము లేదని భావించును. అట్టి స్థితిలో నెలకొనినట్టి వ్యక్తి ఎంతటి కష్టకాలములోనైనాను చలింపడు. భౌతిక సంపర్కం చేత ఉత్పన్నమగు సమస్త దుఃఖముల నుండి పొందబడు నిజమైన ముక్తి ఇదియే అని మనం ఈ 20 నుంచి 23వ శ్లోకం వరకు ఉన్న తాత్పర్యాలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. Now today we are going to read verses from 20 to 25 from the chapter 6 Dhyana Yogam. In these verses, Lord Krishna describes the state of Samadhi, ultimate spiritual trace. He explains that the joy found in this state is beyond the reach of the senses and so profound. Once attained, no external sorrow can shake
a practitioner. This is a synopsis and a background with based on this 20 to 23 verses of the chapter 6 implies that 20 is implying the stage of the perfection called trance or samadhi. One's mind is completely restrained from the material mental activities by practicing of yoga. This perfection is characterized by one's ability to see the self by pure mind and refresh, relish, relish and rejoice in the self. This is the implicit meaning of the verse 20. If you look at that, the verse 21 implies that in the joy state, one is situated in the boundless spiritual happiness realized through transcendental intelligence and enjoyed through transcendental senses and established thus one never departs from the truth. If you closely look at that, the next verse, verse 22 of the chapter 6, Divya Jnanam says, upon gaining this, he thinks there is no greater gain. Being situated in such a position, one is never shaken, and even in the midst of greatest difficulty. Now, 23. This indeed is actual freedom from all miseries as arising from material contact. This yoga should be practiced with determination and an undeviated mind. These are all 1 to 20 to 23 verses meaning. తదుపరి 24 శ్లోకం వాటి యొక్క తాత్పర్యం చదువుకుందాం. సంకల్ప ప్రభావాన్ మాంస్తత్వాత్ సర్వా నశేషేషతః మనసైవేంద్రియగ్రామం వినివ్యమ్య సమంతతః. 24 శ్లోకం యొక్క తాత్పర్యం ఏం చెప్తుందంటే, మనం 23 వరకు చదువుకున్నది దానికి కొనసాగింపుగా 24 శ్లోకం యొక్క తాత్పర్యం, మానవుడు స్థిర నిశ్చయముతోనూ విశ్వాసముతోనూ యోగ అభ్యసించు ఆ మార్గమును వైదొలగరాదు. మానసిక కల్పనల నుండి ఉత్పన్నమైన భౌతిక కోరికలన్నిటినీ ఎట్టి మినహాయింపు లేకుండా త్యజించి అట్లు అతడు మనస్సు ద్వారా సర్వేంద్రియములు అన్ని వైపుల నుండి నియంత్రించును అని మనం ఈ 24 శ్లోకం నుంచి గ్రహించవచ్చు. అలాగనే భక్తి యోగకు సంబంధించి శ్రీల రూప గోస్వామి తెలిపిన విధంగా ఉత్సాహనిత్సాద్ ధైర్యాత్ తత్తర్కర్మ ప్రవర్తనాం సంగత్స్యాయ కాత్సాయ వృత్తే షడ్భిరక్తి ప్రసిద్ధిథి. హృదయపూర్వకమైన ఉత్సాహంతోనూ పట్టుదలతోనూ నిశ్చయముతోనూ భక్తుల సాంగత్యంలో విద్యుత్ ధర్మములను నిర్వర్తించు మరియు సత్వగుణములు కార్యక్రమంలో పూర్తిగా నెలకొనుట ద్వారా మానవుడు భక్తి యోగ విధానమును విజయవంతంగా నిర్వహించగలడని ఉపదేశామృతం 3లో మనం ఇది చదువుకోవచ్చు. 24 శ్లోకం యొక్క తాత్పర్యం. 24th verse of chapter 6, దివ్య జ్ఞాన యోగం, ధ్యాన యోగ
అనే అధ్యాయం 24th. One should engage oneself in the practice of yoga with undeviated determination and faith. One should abandon without exception all material desires born of mental speculation and thus control in the whole group of senses that all sides by the mind and soul. This is about the 24th verse of the chapter 6, Divya Jnanam. ఈ వీడియోలో చివరగా మనం చదువుకోబోతున్న 25వ శ్లోకం. శనైః శనై శనైః శనైరుపపరమే శనైః శనైరుపరమేద్యుత్యాయుధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నా కించిదపి చింతయేత్. 25వ శ్లోకం మనం ఈ విధంగా దాని అర్థం తాత్పర్యం తెలుసుకోవచ్చును. ఈ తాత్పర్యం ఏమిటంటే, మానవుడు నిశ్చయమైన బుద్ధితో క్రమక్రమముగా సమాధి స్థితిని సాధింపవలనని, ఆ విధముగా మనస్సును ఆత్మపైనను స్థిరము చేసి ఇక దేనిని గూర్చి చింతింపరాదని మనం ఈ 25వ శ్లోకం నుంచి మనం చక్కగా తాత్పర్యం తెలుసుకోవచ్చును. టుడేస్ లాస్ట్ part of the video, verse 25, implies that gradually, step by step, one should become situated in the trance by means of intelligence sustained by full conviction, and thus the mind should be fixed on the self alone and should think of nothing else. With this, we are going to concluding by taking key spiritual insights, definition of yoga, and the greatest difficulty like unshaken, na vikaliyate, and sorrows, gurunapi dukkena, inner rejoice, and step by step approach, conviction, dhriti, deity. So these things are, we are just considering the meaning of verse from 20 to 25 of the chapter 6, దివ్య యోగం. ఇంతటితో మనం ఈ వీడియోలో మనం చదువుకున్న 20 నుంచి 25 శ్లోకాల యొక్క తాత్పర్యంతో ఈ వీడియోని ముగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సమస్త సమ్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. శాంతి శాంతి. స్వస్తి.